దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ చెల్లునుగాక. మరొక వాగ్దానంతో మీతో మాట్లాడడానికి ప్రభు చూపిన కృపను బట్టి ప్రభుని నేను కనపరుస్తున్నాను. ఈ దినమందు ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానం కీర్తనల గ్రంథం 97వ కీర్తన 11వ వాక్యాన్ని ప్రభు మనకు వాగ్దానం ఇస్తున్నారు. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. దేవునికి స్తోత్రం. ఈరోజు నీ జీవితంలో వెలుగును, ఆనందాన్ని దేవుడు విత్తబోతున్నాడు. ఈరోజు చాలామంది మా కుటుంబంలో ఆనందం లేదండి, మా కుటుంబంలో వెలుగు లేదండి అని చాలామంది బాధపడుతూ ఉన్నారు. నీ ప్రభు వచ్చింది నీ జీవితంలో ఉన్న చీకటిని తొలగించడానికి, వెలుగునివ్వడానికే. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకునే ముందు 2 మాటలు నువ్వు గుర్తుపెట్టుకోవాలి. 1 వెలుగు, 2 ఆనందం. ఖచ్చితంగా వెలుగును దేవుడు ఇవ్వబోతున్నాడు, ఆనందాన్ని కూడా నీ జీవితంలో ఇవ్వబోతున్నాడు. కానీ నువ్వు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నీతిగా బ్రతకాలి. హల్లెలూయా. నీవు నీతిగా యథార్థముగా నువ్వు బ్రతకగలిగితే మాత్రం ఆనందము, వెలుగు నీ జీవితంలో రాబోతుంది. చాలా కుటుంబాలలో ఈ దినాల్లో ఏం లేదు అనంటే ఆనందం లేదు. కానీ దేవుని వాక్యం ఎలా సెలవిస్తుందంటే ఎల్లప్పుడూ ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు ఆనందం కావాలి అనంటే, నీకు వెలుగు కావాలి అనంటే నువ్వు ఒకే ఒక పని చేయాలి. నీతి మార్గమును అనుసరించి బ్రతకాలి, నీతి మార్గములో జీవించాలి. పొరపాటుగా కానీ, లోకానుసారంగా కానీ, లోక విషయాల మీద కానీ నువ్వెప్పుడు మనస్సు పెట్టొద్దు. దేవునికి స్తోత్రం. అలాంటి విషయాల మీద కానీ నువ్వు మనస్సు పెడితే మాత్రం ఖచ్చితంగా నువ్వు చాలా ప్రమాదంలో పడేటటువంటి ఇబ్బంది ఉంటుంది. కానీ ఈరోజు దేవుడు నీతో ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే, నీ నీతిని నేను చూస్తున్నాను, నీ యథార్థతను నేను చూస్తున్నాను, నువ్వు నీతిగా బ్రతుకుతున్నావు, నువ్వు యథార్థంగా బ్రతుకుతున్నావు. కాబట్టి నీ జీవితంలో ఒక వెలుగును, ఒక ఆనందమును నేను దయచేయబోతున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. ధైర్యం తెచ్చుకో, నిబ్బరము కలిగి ఉండు. ఎవరు నీ చేతిని విడిచినా దేవుడు మాత్రం నీ చేతిని విడిచిపెట్టడు. ఆయన కృప నిన్ను ఎప్పటికప్పుడు వెంబడిస్తూ ఉంది. నిన్ను ఆయన ఆశీర్వదించబోతున్నాడు. ఈరోజు ఒక నీతి, ఈరోజు ఒక యథార్థత నీ జీవితంలో స్థాపించబడబోతుంది. కాబట్టి ఎవరు నీ చేతులు విడిచినా ప్రభువు మాత్రం నీ చేతిని విడిచిపెట్టడు. నిశ్చయముగా ధైర్యంగా ఉండు, ఆయన కృప నిన్ను వెంబడిస్తుంది. దేవుడు నేను దీవించునుగాక. ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తూ వారి జీవితాల్లో ప్రభు ఆ నీతి కోసం, యథార్థత కోసం ప్రాణాలు సైతం లెక్క చేయకుండా నిక్కచ్చితగా బ్రతుకుతూ వారి బ్రతుకులను కొనసాగింపజేసుకుంటున్నారు. యేసు నామములో వారి బ్రతుకులలో అటువంటి కృప దిగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీరు ఆశీర్వదించండి, ఫలభరితముగా చేయండి. ఎంతమంది అయితే ఈ వాగ్దానం చూస్తున్నారు వారి జీవితాల్లో ఆనందం విత్తబడునుగాక, వారి జీవితాల్లో నెమ్మది విత్తబడునుగాక, వారి జీవితాల్లో వెలుగు విత్తబడునుగాక. యేసు నామములో అలాంటి కృప వారి కుటుంబాల మీద దిగునుగా కానీ ప్రార్థిస్తున్నాను. మీరు ఆశీర్వదించి ఫలభరితముగా మీరు చేయమని, అనేకులకు మీరు దీవెనకరంగా మార్చమని, మీరే ఫలింప చేయమని యేసు నామమున నీ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ప్రభు కృప మిమ్మల్ని వెంబడించునుగాక. ధైర్యం తెచ్చుకోండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.